నిక్కమగన వాసం ఎక్కడ చక్కెర బొమ్మ చక్కెర చుక్క పకోడి ముక్క ఎంత అందంగా ఉన్నది అక్క. ఎక్కడి బుద్ధులు నీకు, ఎక్కడి బుద్ధులు, ఎక్కడి గుణము నీది? చక్కని తమ్ముని నువ్వు, నా ముద్దుల తమ్మునివి. రాక వచ్చినావు తమ్ముడు 12 ఏళ్ళైతే నువ్వు రాక. దాసి అది మన ఇంట్లో దాసి. అక్క నీ వద్ద ఉండే దాసియా? అక్క ఈ అద్దాల మేడకు ఆ ముద్దుకు మెట్లునంటే దాని ఓ అక్క నీవేమో దాని కింద దాసి ఎక్కున్నావు, అదే దొరసాలు ఎక్కువ. నేను దాసి ఎక్కున్నాను. అవునక్క దేవుడా దాని దాని అందము దాని చందము అక్క దాన్ని చూసిన మొదలు నా మనసు ఏమంటుందంటే దాని పురుషుల మొదలు చూడంగానే ఆ మొదలుడి మీద సరపరకు నా హృదయం తాళకుందక్క. ఒక్క రాత్రికి నా పక్కకు పంపక్క. నువ్వు అగమై పోతావు రో రన్నో ఓ పక్కన్న. ఇప్పుడు నీకు నచ్చింది, ఇప్పుడు నువ్వు నీకు కావాలి, నాకు నచ్చింది నువ్వు అడుగురా. నువ్వు అడిగితే ఏదైనా శ్రోమతో సమరం ఇచ్చేస్తూనే ఉంటారా? మేము మాట మీద ఉంటాం. ఇంతమంది ముంగట సాక్షి వాళ్ళే. ఇగో ఇప్పుడు నువ్వు నీకు నచ్చిన తీసుకుంటా, నాకు నచ్చిన మైనా కావాలి, నీకు కావాలి, మరి నాకు కూడా నచ్చిన ఇస్తాగా. కోరుకో, ఏదైనా కోరుకోరా. దండం పెడతా నేను మా పిల్లలకి ఒక్కని. నాకు నాకు మీ అక్క కావాలి. ఇంటిని చూసిన మొదలు చింతాపులో మునిగిపోయినా ఆ దంతియాలను నా చింతగా పంపక్క. నీ దేశం ఒక్క రాత్రికి
అది కానీ అక్కతో నాకు ముచ్చట్లేదు ఇవే మీటింగులు ఇవో నంచ మీటింగులు ఇవే నంచ మీటింగులు అమ్మా అంటే కావరమో గుండె ధైర్యమా దిక్కరమా నువ్వు మీరు తిరుగుది అనుకున్నావా కాముడు అంటే మన్మధుడు నేను చూడగానే మన్మధుడు నాకు బాణాలు వేస్తున్నాడు తాళకుంటున్నది ఒక్కసారి అది మీ కవుకుంట చేర్చిన వత్తికొచ్చి నా అక్కలిస్తవే ఓ చక్కని చుక్క పకోడి ముక్క ఎంత మాటలు పలుకుతున్నావు ఒంటరిగా ఉన్న ఆడదాన్ని చూడక ఒక దాసిదనకు చూడకుండా దాసికి ఆశించినటువంటి వాడివా నీవు చూడు భూమి బతులయ్యే మాటి మాటి భూమి బతులయ్యే మాటి మాటి పడుకే మా దాసిలయడా ఏమంటివి రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజులు మీరు రాజులు అయ్యండి నాలాంటి దాసిదాని పైన మీ ప్రేమను పెంచుకోవడం న్యాయమా ఇది ధర్మమా వలదు నేను ఒక వ్రతములో ఉన్నాను ఆ వ్రతము నుండి నన్ను భంగము భంగము చేయడం భావ్యమని అంటున్నావా అవును స్వామి బామల వ్రతమును భంగము చేయకూడదు బ్రహ్మదేవుడు ఎలా పుట్టించాడే నిన్ను కొమ్మ బంగారు బొమ్మ కడు నమ్మికంటే ఒక్కసారి నాకు వద్దకొచ్చి నీ మృదువైన పెదవులతోటి నా పెదవుల కాలించి ఒక జృంభన మటకు ముద్దు సుందరి పరాత్రి అంటే ఒక తల్లిలాగా చూసుకోవాలి పరాద్రవ్యము ఒక మంటి పిల్లలాగా చూసుకోవాలి నేను ఒక చిన్న లాంటి దానిని ఒక తల్లి లాంటి దానిని అని నీ మనసు కనిపించడం లేదా అన్నా చెల్లెళ్ళ కూడలేదా విన్నావా ఏమన్నావు నువ్వు చెల్లెలువా అవును నేను అన్నలాంటి వాడనా అవును నాకు అన్న లాంటి వాడివి చెల్లె అన్న పెళ్లి చేసుకోదా ప్రపంచంలో ఎవరు శ్రీకృష్ణుడు శిశుపాలుడు చేసుకునే రుక్మిణి శిశుపాలుడు ఏమైతే శ్రీకృష్ణుడికి బావమరదు వరుస ఆ రుక్మిణి చేసుకునే టైంకు వెళ్ళి ఆ శిశుపాలుడు చంపి శిశుపాలుని చేసుకునే భార్యను కృష్ణుడు చేసుకున్నాడు చెల్లె వరుస కాదా కృష్ణుడికి
అది దేవతల సంభాషణ, అది నీకు తెలియదు. ఆవర్స మన మానవులము విన్నావా? మనకు వాయు వరుస లేవు కదా మానవులకు. ఎలా ఉండవు? గ్యాస్ అయిపోయింది. ఆ నాకు ఆస్తి అక్క 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 మనవి కాదు పక్కన మొదలు భారీకి సకాలి సైరన్ని సత్తాకు పంపాలి. అక్కడ మనవి కాదు బ్రతకనక్క, అది లేదు నేను బ్రతక. అంత బాధ ఎందుకు వచ్చిందో మహారాజా? కాదు తమ్ముడా, ఈ చెమటలు ఎందుకు వస్తాయి మీటింగ్ లేదు కాదురా తమ్ముడు. ఈ చెమటలు ఎందుకు? ఎండాకాలం ఎంత అంత కష్టం ఎందుకు? అంత బాధ ఎందుకు తమ్ముడు? మరి అక్క చల్లటి నీళ్ళు తాగి ఎందుకు బాధ ఎందుకు? పోతాడు ఎలపతి ఎలా పోతాడు తమ్ముడు? అక్క ఒక్కసారి తమ్ముడా నాకు పంపండి. తమ్ముడా ఇటువంటి బుద్ధి నీకు తగదురా. నా మాట విను, నా మాట వింటే నువ్వు మంచిగా బతుకుతావు. అక్క నీవెక్కడున్నావు? పోను అక్కడికి వినక్క వినక్క. దాన్ని చూడండి, దాన్ని కూడండి. నేను వినను, నేను బతకనక్క. నేను కూడకున్నది దాన్ని కూడకపోతే చచ్చిపోతుంది. మీ తమ్ముడు చచ్చిపోతున్నాడు అయ్యాను రక్తం పడతా. ఎందుకురా? అదే పొద్దున తాళాలు కావాలి, తాళాలకు నల్ల వేసుకోవాలి. తాళాలకు వాళ్ళు కావాలి. దాని కూడకున్నా ఈ చనువు ఉండేందుకు లేకెందుకక్క? ఒక్క మగవాడి మనసు ఒక ఆడిది పడితే సచ్చనక పురస్తే దాని తప్పాలి, నేను కావాలి. ఇంకో చెప్పనా? చెప్పు. నీకెందుకు భయం? ఏమంటివి? నీకు ఇంకా కదా మాలిని 5 మగలు గంధర్వుల. అవును అయింది, మీ తమ పని అయింది. 5 అంటే వాళ్ళ పాండవుల. నారదుడు చెప్పాడు, ఏనాడో మాడి మసైపోయారు. ఆ మాలికి 5 కన్నర మొదలు. ఒకవేళ కలియ కోరిన వరకు నీ ప్రాణాలు తీసుకోవాలి. నీ ప్రాణానికే ముప్పు, నీ ప్రాణానికే ముప్పు. కూర్చోరా బయట బయటికి. అరే ఇప్పుడిప్పుడే అక్క నీకు భయం అంటే దానికి గంధర్వ పతులు 5 ఉన్నారా? అవును. దానికి కోరిన వారిని
5 వచ్చేసి కోరితే చంపేస్తారా? నీవు ఒక్కడే మట్టం చేస్తారు, నేల మట్టం చేస్తారు. నీవు మీ అక్క బాగా బట్టలు చేస్తారు అయ్యా. అరే నా బాధ నా కూడా నీ బాధ నీకెదురు వరి మొత్తం. నా బాధ నాకుంది కదా. ఏం బాధరా? నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేస్తాడు మీ అన్న. కళాకారులకు తప్పక చింతని కేటికమ్మ సింహబలుండను కీలికి వయస్సు వల్ల బలుపు కలిగిన వాడు హరిబలుండ కర్రిబలుండ కీచకుండ గంధర్వుల బట్టి గడియలో చూస్తానక్క. తమ్ముడా